మనం అనుకుంటాం రేపు రెండు పార్టీల్లో ఏది గెలిచిద్ది అనే దానికి మంచి ఆసక్తి చూపిస్తాం మనం. కానీ రెండు పార్టీల్లో ఏది గెలిచినది ఎంతకాలం ఉంటుంది? 5 ఏళ్ళు. తర్వాత మళ్ళీ అక్కడ ఎలక్షన్లు జరుగుతాయి. ఎవరు గెలుస్తారు ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎవరు గెలుస్తారు. ఇదో తొందర మనకి. సో ఎన్ని స్టాండర్డ్ విషయాలు కాదు ఇవన్నీ. కానీ ఈ విషయాలు కనుక నువ్వు పట్టుకోగలిగితే, ఆత్మీయ విషయాలు నువ్వు పట్టుకోగలిగితే, శాశ్వత లోకంలోకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. అక్కడికి రేపు ఎదురయ్యేది అవే, రేపు నువ్వు ఎదుర్కోవాల్సింది అవే, రేపు నువ్వు మాట్లాడాల్సింది అవే దేవునితో. సో అవి ఇక్కడ ఎత్తబడే వధువు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ఆ ప్రత్యక్షత ద్వారా దేవుడు కనుక మనతో మాట్లాడితే నువ్వు విధేయుడు అవుతావు. థియోఫనీ ద్వారా, ప్రత్యక్షత ద్వారా అంటే అర్థం ఏంటంటే థియోఫనీ ద్వారా దేవుడు నీ హృదయంలో మాట్లాడితే ఎదురు ఎట్లాంటి సమస్య ఉన్నా నువ్వు లెక్క చెయ్యవు. దానినే ప్రవక్త ఏమన్నారంటే ప్రేరణ అన్నాడు ఆయన. దేవుడిచ్చేటువంటి ప్రేరణ. చూడండి, ఆ ప్రేరణ ఉన్నప్పుడు మరి మనం నమ్మాల్సింది ఎంత వింతైనదైనా, ఎంత విచిత్రమైనదైనా మనం దాన్ని నమ్మగలుగుతాం. అది ఎంత అద్భుతంగా అయినా ఉండనివ్వండి.